కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, స్టాక్ మార్కెట్ అంటే జనరల్గా మార్కెట్స్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. ఈవెన్ హెవీ మార్కెట్ ఫాల్స్ కూడా చాలామంది చూస్తున్నారు. బట్ ఈ ఫాల్, ఇప్పుడున్న ఈవెంట్ ఎంతకాలం ఇలా వెళ్ళబోయే ఛాన్సెస్ ఉన్నాయి? మార్కెట్ అప్డేట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? డెఫినెట్గా యాక్చువల్గా ఈ ఫాల్ చాలా పెద్ద ఫాల్. అంటే 2000 తర్వాత ఇంత పెద్ద ఫాల్ ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ 1997లో అంటే 28 years బ్యాక్ ఇంత పెద్ద ఫాల్ వచ్చింది. సో తర్వాత కంటిన్యూస్గా నిఫ్టీ 5 months పడింది, ఎక్కడా లేదు. సో అది కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూస్లీ 5 months. సో అది కూడా 2 lakhs crores వరకు తీసేశారు. అది ఈ జనవరి నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఆల్మోస్ట్ 1 lakh crores వాళ్ళు విత్డ్రా చేశారు. సో ఇంత పెద్ద ఫాల్ అయితే ఇప్పుడు దాకా జరగలేదు. సో కొంచెం చెప్పాలంటే కొద్దిగా డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఏదైతే స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్స్ అనుకున్నామో 22,800 చాలా స్ట్రాంగ్ అని చెప్పారు అందరూ. సో అక్కడ నుంచి కూడా డిప్ అయి 22,500కి వచ్చింది మార్కెట్. మేబీ ఇది కూడా చాలా తక్కువ అవకాశం ఉంది యాక్చువల్లీ ఇక్కడ నిలబడేది. ఎందుకంటే 22,800 అయితే చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా అందరూ చెప్పారు, అందరూ టెక్నికల్ అనాలిసిస్ట్ చెప్పారు. కానీ అక్కడ లేదంటే ఇక నెక్స్ట్ 22,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 22,000కి వెళ్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 17% పడినట్టు. అంటే 22,600 నుంచి 22,000 అంటే ఆల్మోస్ట్ 17% పడినట్టు. ఇంకొక 3% అంటే మేబీ 21,500 దగ్గర మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. అంటే మనకి మనం అనుకున్నట్లుగా మళ్ళీ 26,000. లేకపోతే కొంతమంది ఇప్పటికి కూడా స్టిల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, జేపీ మోర్గాన్ కానివ్వండి, సో ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇంకా 1 year టార్గెట్ 25,000, 26,000 ఇస్తున్నాయి ఇంకా. అంటే మళ్ళీ 20% వెనక్కి రావాలి. అంటే 21,500కి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ 26,000 రావాలి 20% రిటర్న్ ఇవ్వాలంటే. నిఫ్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 year రిటర్న్ కావాలంటే కొద్దిగా 3 యాక్షన్స్ ఉండాలి. ఒకటి, కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుండాలి. సో నెక్స్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుండాలి. తర్వాత యాక్చువల్గా ట్రంప్ నిర్ణయాలు కూడా ఆగిపోవాలి. సో ట్రంప్ నిర్ణయాలు అగ్రెసివ్గా ఉండకూడదు. సో అది కూడా మేబీ ఇంకొక 1-2 monthsలో సెటిల్ అవుతాయి. మేబీ April 1st మళ్ళీ రివైజ్ చేస్తున్నాడు నాకు తెలిసి, అదే లాస్ట్ రివిజన్ అంటున్నారు. సో అక్కడ కొంచెం అది కూడా అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్లో ఏదైతే ఇచ్చిందో, అంటే కన్జంప్షన్ కోసం ఎవరికైతే ట్యాక్స్ సేవర్స్ ట్యాక్స్ పే చేస్తున్నారో ఎంప్లాయీస్కి, వాళ్ళకి లేకపోతే అందరు బిజినెస్ పీపుల్కి కానీ ఎవరికైనా కానీ 12 lakhs వరకు ట్యాక్స్ లేదన్నారు. ఆ డబ్బులు కూడా మిగిలిపోయేది నెక్స్ట్ క్వార్టర్ నుంచే. తర్వాత ఇప్పుడు ఆర్బీఐ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిందో ఈ బెనిఫిట్స్ కూడా నెక్స్ట్ క్వార్టర్ నుంచే వస్తాయి. అంటే ఇప్పుడే కొన్ని బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాయి, మిగతా లోన్స్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తున్నాయి. ఇవన్నీ రిటర్న్స్ రావడానికి మనకి నెక్స్ట్ క్వార్టర్ నుంచే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావడానికి ఇంకా 2 months టైం ఉంది. ఈ 2 months టైం ఏంటంటే మార్కెట్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మేబీ 21,500కి వస్తుంది, అలాగే 22,000 మళ్ళీ 600, 800 లెవెల్ ఈ విధంగా టచ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పటికి కూడా మార్కెట్ ఏంటంటే సెల్ అండ్ ర్యాలీసే. కొంచెం పెరిగింది అనుకోండి, ఒక 100 points పెరిగింది అనుకోండి, సేలింగ్ వచ్చేస్తుంది. అలాగే మళ్ళీ ఒక 100 points తగ్గితే మళ్ళీ బయింగ్ వస్తుంది. పర్టికులర్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు కంటిన్యూస్గా 3,500 crores ఆన్ యావరేజ్. అది మొన్న మండే రోజు వచ్చేసి ఆల్మోస్ట్ 6,500 crores నెట్ సెల్ చేశారు. అంటే యాక్చువల్గా ఫ్రైడే నైట్ ఏమైందంటే యూఎస్ మార్కెట్ కూడా పడింది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మన ఇండియాకే కాదు, వరల్డ్కే కాదు, యూఎస్కి కూడా మైనస్ అవుతున్నాయి. ఎందుకంటే యూఎస్ ఏమైనా చేస్తుంది, మన ఇండియా నుంచి వచ్చే ఇప్పుడు ఫార్మా ఉంది, మన ఇండియా లేకపోతే వాళ్ళకి ఫార్మా ప్రొడక్ట్సే లేవు. సో ఫార్మా ప్రొడక్ట్స్ లేకపోతే అక్కడ ఉన్న జబ్బులు ఎవరైనా వస్తే వాళ్ళందరికీ సో అతను మేనేజ్ చేయలేడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫార్మా మీద 25% పెడితే ఆడ ఆల్రెడీ యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 4.5% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇంకొద్దిగా ఇన్ఫ్లేషన్ పెడితే 6-7% ఇన్ఫ్లేషన్ పోయింది అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్రజలకి పవర్ ఉండదు, పర్చేసింగ్ పవర్ ఉండదు. ఆల్రెడీ బైడెన్ వెళ్ళిపోయే టైంకే వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ హైలో ఉన్నారు. సో ఆల్ టైమ్ హైలో ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్. దాని సరిపోనట్టు మళ్ళీ ఇప్పుడు రేట్స్ పెరిగితే, ప్రైజెస్ పెరిగితే సో వాళ్ళు కూడా మేనేజ్ చేయలేరు. సో అక్కడ కూడా వాళ్ళ రివర్స్ వచ్చేస్తుంది, యాక్చువల్లీ గవర్నమెంట్ మీద కొద్దిగా మైనస్ వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, అక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడైనా వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్సెస్ తగ్గించుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే వాళ్ళ మార్కెట్లోంచి మనీ వెళ్ళిపోతుంది. మనకి ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళకి డిఏఎస్, వాళ్ళు డిఏఎస్ అమ్ముతారు. ఆల్రెడీ మొన్న ఫ్రైడే అమ్మారు. అమ్మడం వల్ల ఏమైందంటే ఆ రోజు వాళ్ళు కూడా 1.7% కరెక్ట్ అయ్యారు.
ఇప్పటికి కూడా ఇక్కడ నుంచి లాస్ట్ 1 మంత్ యూఎస్ రిటర్న్ ఏం లేదు, జీరో ఉంది. మనది ఇంకా మైనస్లో ఉంటే వాళ్ళు జీరోలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు నమ్మట్లేదు, ఎఫ్ఐఎస్ వాళ్ళు డిఐఎస్ అయితే ఏదో ఉన్నారో వాళ్ళ మార్కెట్ కూడా నమ్మట్లేదు. సో ఇది కానీ కంటిన్యూ అయితే సో ఇంకొద్దిగా మన మార్కెట్స్ కూడా పడతాయి. ఓకే, తెలుసో తెలియక మనం యూఎస్ మీద ఆధారపడినాం కాబట్టి యూఎస్ మార్కెట్ పడితే మనం కూడా పడతాం. సో దీనికి ఫుల్ స్టాప్ లేదంటారు, ఎండ్ కార్డ్ ఎక్కడ ఉంటుంది, ఏ టైం ఇటు ఏ ఈవెంట్ దీన్ని మార్చే స్కోప్ ఉందంటారు? డెఫినెట్గా యాక్చువల్గా ఫండమెంటల్గా చూసుకుంటే మనం చాలా కరెక్ట్ అయ్యాం. సో అంటే నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ 17% అలా పడినా కూడా మన స్టాక్స్ చూస్తే 40-50% పడినాయి. ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్ అయింది అన్నారు. ఎంత ఓవర్ వాల్యుయేషన్ అయినాయి? డబల్ అయ్యి అన్నారు. డబల్ నుంచి మళ్ళీ 50% పడినాయి. 50% పడిన అంటే ఆల్మోస్ట్ ఆ రేట్కి వచ్చినాయి. ఇంకొక 10% పడతాయేమో. ఇంకో 10% పడితే ఏమైతే అండర్ వాల్యూడ్ అవుతాయి. స్టాక్స్ ఉండాల్సిన రేటు కన్నా తక్కువ వాల్యూస్ వస్తాయి. వాల్యుయేషన్ వచ్చింది మార్కెట్లో. ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ సెట్ చేసేది ఏంటంటే ఓన్లీ వాల్యుయేషన్. వాళ్ళకి వరల్డ్లో ఎక్కడ వాల్యుయేషన్ ఉంటుందంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మన మార్కెట్లో లాస్ట్ సెప్టెంబర్ నుంచి తీసేస్తున్నారు అమౌంట్. ఎక్కడికి వెళ్ళి అంటే చైనాకి పోయి, చైనా ఇండెక్స్ చూస్తే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే 18% పెరిగింది. సో ఎందుకు పెరిగిందంటే ఎఫ్ఐఎస్ అక్కడికి వెళ్ళారు, కొంత భాగం జపాన్కి వెళ్ళారు. సో జపాన్ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ 11-13% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 6 months. సో ఈ విధంగా చూస్తే ఎఫ్ఐఎస్ వాల్యూ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. సో ఇంకా చెప్పాలంటే యూఎస్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి వాళ్ళ స్టాక్స్. సో అలాగే ఇలాంటి ఇంత స్ట్రాంగ్ మార్కెట్ ఫాల్లో కూడా కొన్ని స్టాక్స్ ఇంకా బాగా పెరిగినాయి. సో మన దాంట్లో పర్టికులర్గా వచ్చేసి కన్జంప్షన్ స్టాక్స్ బాగా పెరిగినాయి. సో కన్జంప్షన్ స్టాక్స్లో క్యాస్టర్ ఇండియా ఇలాంటి షేర్స్ బాగా పెరిగినాయి. ఎందుకంటే మార్కెట్ పడుతున్నా కూడా నెక్స్ట్ థీమ్ ఏదైతే ఉందో కన్జంప్షన్ అంటే బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఫార్మాసిటికల్ కూడా కొన్ని కంపెనీస్ పెరిగినాయి, ఎందుకంటే బాగా పడినాయి ఫార్మా. తర్వాత ఏమైందంటే అర్థం చేసుకున్నారు, ఇప్పుడు యూఎస్కి మనం ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనమే మేజర్ ఎక్స్పోర్టర్, మనం లేకపోతే యూఎస్కి ఫార్మానే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఫార్మా మన మీద 25% ఇంపోర్ట్ ట్యాక్స్ చేయడానికి లేదు. ఇప్పుడు అన్నాడు కానీ 25% అని, మళ్ళీ ఏప్రిల్ 1 రివైజ్ చేస్తా అన్నాడు. సో ఒక 99% అక్కడ పెరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నార్మల్ ఇన్ఫ్లేషన్ 4% ఉంటే వాళ్ళకి మెడికల్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 6% ఉంది యూఎస్లో. అలాంటిది ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఫార్మా రేట్స్ పెంచితే 6% నుంచి 8% పోతుంది మెడికల్ ఇన్ఫ్లేషన్. సో అక్కడ 8% అంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ ఎఫ్డీ రేట్ 2%, 8% మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళు తట్టుకోలేరు. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ డాటా ఎక్కువ ఉంది. సో బాండ్ ఈల్డ్స్ తక్కువ ఉన్నాయి. 8% అంత పెరిగితే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఫార్మా స్టాక్స్ కూడా కొన్ని స్టాక్స్ బాగా పెరిగినాయి లాస్ట్ మంత్. అంటే ఫ్యూచర్లో కూడా ఫార్మా స్టాక్స్ పెరుగుతాయి. ఇప్పుడు బాగా బీట్ అయిన స్టాక్స్లో ఫార్మా కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం $8 బిలియన్ ఆల్మోస్ట్ మనం యూఎస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. $8 బిలియన్ మనమే హైయెస్ట్ ఎక్స్పోర్టర్. అందుకని మన ఫార్మా స్టాక్స్ పడినాయి, చాలా తగ్గినాయి, చాలా అట్రాక్టివ్ నేమ్స్ బాగా తగ్గినాయి. సో ఈ ఫార్మా స్టాక్స్ని మంచి రేట్లో బాగా అట్రాక్టివ్ వాల్యూస్లో ఉన్నాయి. ఎప్పటికైనా కానీ నో ప్రాబ్లం, యూఎస్ కానీ ఏ కంట్రీకి అయినా కానీ మన కంట్రీకి అయినా కానీ ఫార్మాకి తిరగలేదు. బట్ మేబీ ట్రంపే మళ్ళీ తిరిగి డెసిషన్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందన్నట్టే అర్థమవుతుంది. డెఫినెట్గా. అండ్ హోప్ఫుల్లీ ఫాల్ ఇంకా ఎన్ని నెలలు ఉండే ఛాన్స్ ఉందంటారు? ఇంకా 1-2 months ఉండే అవకాశం కనబడుతుంది. అంటే ఏప్రిల్ నార్మల్గా మనకు నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ ఉందంటే ఏప్రిల్ 1 వచ్చేసి ట్రంప్ రివిజన్ ఉంది. ఏప్రిల్ 15 వచ్చేసి మనకి రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. కొన్ని క్వార్టర్ Q4 ఏదైతే ఉందో నార్మల్గా Q4 రిజల్ట్స్ బాగుంటాయి. అన్ని సంవత్సరాలు Q4 బాగుంటాయి. ఎందుకంటే Q3లో కూడా ఫెస్టివల్ సీజన్ ఎండ్ అయింది. దాని రిజల్ట్స్ అన్ని, దాని ఫ్రూట్స్ అన్నీ అంటే వాళ్ళ బిల్ రిసిప్ట్స్ అన్నీ ఏప్రిల్ మార్చ్కి వచ్చేస్తాయి. సో అంటే Q4 బాగుంటుంది నార్మల్లీ. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే డెఫినెట్గా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటుంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకొద్దిగా పడితే బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ముఖ్యంగా మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు చాలామంది ప్యానిక్ అవుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంకా ఈ ఫాల్ ఎంతకాలం ఉంటుంది అనేది. బట్ మీరు చెప్పడం ప్రకారం అయితే ఇంకా Q4 రిజల్ట్స్ అయి ఉండొచ్చు, లేదంటే ట్రంప్ రివిజన్ అయి ఉండొచ్చు. హోప్ఫుల్లీ ఇంకో 1-2 monthsలో దీనికి ఒక ఫుల్ స్టాప్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మార్కెట్ ఫాల్పై మీ అభిప్రాయాలు ఏంటి? మీరేం ఫీల్ అవుతున్నారు? మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంత డిప్ అయింది అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముఖ్యంగా మార్కెట్ ఇలాంటి టైంలో మీకు ఎటువంటి సజెషన్స్ కావాల్సిన మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ ఎటువంటి ఎపిసోడ్స్ రమేష్ పసుపులేటి గారి నుంచి కావాలనుకుంటున్నారో మీరు వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇక మార్కెట్ ఫాల్ అయితే ఈ విధంగా ఉంది. దీనిపై అప్డేట్స్ కూడా సార్ చెప్పడం జరిగింది. ట్రంప్ రివిజన్ అండ్ Q4 రిజల్ట్స్ అనేవి ఒక కొత్త పుష్ని అయితే, ఒక కొత్త బూస్ట్ని అయితే మనలోకి మార్కెట్లోకి తీసుకురావాలని అయితే వేచి చూద్దాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.